మనకి దేవుని హస్తము తోడుగా ఉంటే శత్రువు అడ్డుకోబోతున్నదా చెయ్యి. నీ కుటుంబాన్ని పరిపాలిస్తున్న శత్రువుని అడ్డుకోబోతున్నదా హస్తం. నీ బిజినెస్ మీద చెయ్యి పెట్టి నా చేతిని అడ్డుకోబోతున్నదా హస్తం. నీ కుటుంబాన్ని నాశనం చేయాలని, నీ జీవితాన్ని పాడు చేయాలని ఏ శత్రువు నీ మీదకి లేచినా ఈ హస్తం ఇలా అడ్డుకుంటుందండి. అందుకనే ఏ దక్షిణ హస్తము తోడుగా ఉండాలి మనకి, ఆయన చెయ్యి మనకి తోడుగా ఉండాలి. మేము మొదటి నెల 12వ దినమందు యెరూషలేమునకు వచ్చుటకై ఆహావా నది నుండి బయలుదేరగా మా దేవుని హస్తము మాకు తోడుగా నుండి, మా దేవుని హస్తం మాకు తోడుగా ఉండి శత్రువుల చేతిలో నుండి, శత్రువుల చేతిలో నుండి, మార్గమందు పొంచి ఉన్న వారి చేతిలో నుండి, మార్గమందు పొంచి ఉన్న వారి చేతిలో నుండి మమ్మను తప్పించినందున మేము యెరూషలేమునకు వచ్చి 3 దినములు అక్కడ బస చేసి. ఆమేన్. నీ జీవితంలో దేవుని హస్తం నీకు తోడుగా ఉంటే అందరూ నీకు విలువిస్తారు. రాజులైన, అధికారులైన, గొప్పవారైన, పేదవారైన నీ మాట వినే వారిగా దేవుడు చేస్తాడు. దేవుని హస్తం నీకు తోడుగా ఉంటే అద్భుతాలు జరుగుతాయి. ఆమేన్. దేవుని బిడ్డలారా, డిప్రెషన్లో ఉన్నావేమో, అలసిపోయావేమో, అనిపిస్తుంది నీకు ఎందుకు ఈ జీవితం, ఏంటి పోరాటం, ఎంతకాలం ఈ శ్రమలు, ఎన్ని రోజులు ఈ బాధలు, ఎందుకు నేను భరించాలి, ఏంటివన్నీ, అసలు అనేకమైన నన్ను పీడిస్తున్నాయి, పోరాడుతున్నాయి అని బాధపడుతున్నావా? నీకు శుభవార్త ఏంటో తెలుసా? ఈరోజు నువ్వు ప్రార్థన చేయి. ఎబ్బేజు అడిగినట్టు ఈ 3వ అంశం అడుగు. అయ్యా, నీ చెయ్యి నాకు తోడుగా ఉండని, నీ చెయ్యే నాకు తోడుగా ఉండి. ఇంత బలమైన కార్యం ఉందనేది ఎందుకు? శత్రువు పారిపోవాలన్నా, గొప్పవారు నా మాట వినాలన్నా, నా ద్వారా అద్భుతాలు జరగాలన్నా, సూచక్రియలు జరగాలన్నా, అనేకులు ప్రభు తట్టు తిరగాలన్నా నీ హస్తము నాకు తోడుగా ఉండాలి. నీకు కలిగిన ప్రతి కీడు నుంచి కూడా దేవుడు తప్పిస్తాడు. ఎందుకంటే ఆయన వాగ్దానం గట్టిగా పట్టుకుందాం. ఎబ్బేజు అడిగినట్లు అడుగుదాం. దైవ కార్యాన్ని మన జీవితంలో చూద్దాం. ఒక విలువ కలిగిన జీవితాన్ని జీవిద్దాం. హోలీ స్పిరిట్, ఎంతమంది వర్తమానం విన్నారో ప్రభా, ఇప్పుడు ఈ మెసేజ్ వారి జీవితాల్లో ఫలించాలయ్యా. అవునయ్యా, నిత్యముగా నువ్వు మమ్మల్ని ఆశీర్వదించాలి, నిత్యముగా నువ్వు ఆయన విస్తరింపజేయాలయ్యా. నీ చెయ్యి తోడుగా ఉంచాలయ్యా. ఏ కీడు రాకుండా మమ్మల్ని కాపాడాలి. ఈ అంశములు నీ ఎదుట పెట్టినాం. ఎబ్బేజు మనం విన్నట్టు మా మనవి విని అది మాకు అనుగ్రహించును గాక. ప్రతి బిడ్డ కోరిక తీర్చబడును గాక. నీ కార్యాన్ని జరిగించి మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.